మెగా డిఎస్సి ఎప్పుడు? మెగా డిఎస్సి ఎప్పుడండి? మెగా డిఎస్సి ఎప్పుడు నిర్వహిస్తారు? ఎందుకంటే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తొలి సంతకం చేసినటువంటి ఏదైతే ఫైల్ ఉందో మెగా డిఎస్సి ఫైల్ ఇప్పటి వరకు కదలలేదు. ఆ మెగా డిఎస్సి ఎప్పుడు నిర్వహిస్తారు? ఎందుకంటే ఇంకా ఆలస్యం అవుతుంది అనే సంకేతాలు కొన్ని వెలువడుతున్నాయి. కాబట్టి ఎంత ఆలస్యం అవుతుంది? అసలు ఏదైతే జూన్ 12న వచ్చే జూన్ 12న ఏదైతే బడులు తెరుస్తారు అని అనుకుంటున్నారో బడులు తెరిచే నాటికి పూర్తి స్థాయి ఉపాధ్యాయులతో పాఠశాలలు నడుపుతాం అని ఏదైతే మీరు హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారంగా మెగా డిఎస్సిని నిర్వహించడానికి సమయం సరిపోతుందా? మెగా డిఎస్సిని నిర్వహించగలరా? అసలు జరుగుతుందా జరగదా? ఏంటి అసలు మెగా డిఎస్సి ఎప్పుడు నిర్వహిస్తారు? ఇంకెప్పుడు ఈ ఆలస్యం? ఇలాంటి ప్రశ్నలు 1, 2 కాదు, కొన్ని వందలు రేకెత్తుతున్నాయి. ఎందుకంటే బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువుల్లో ఉంటారా ఉండరా అనేది ఒక ప్రశ్న. కాబట్టి డిఎస్సి అభ్యర్థులు ప్రిపేర్ అవడం కోసం అని చెప్పేసి 3 నెలలు వాయిదా వేశారు. ఆ 3 నెలలు బీభత్సంగా సన్నద్ధమయ్యారు డిఎస్సి అభ్యర్థులు. కాబట్టి వాళ్ళు బాగా వెల్ ప్రిపేర్డ్ అని అనుకున్న టైంలో ఏదైతే నోటిఫికేషన్ వస్తుంది అనుకున్న టైంలో ఎస్సీ వర్గీకరణ అనే ఒక అంశం తెర మీదకి వచ్చింది. అంతే, ఒకేసారి మొత్తం డిఎస్సి అభ్యర్థులు ఎంతమంది అయితే ఉన్నారో ఇంచుమించుగా ఇప్పుడు మీరు నిర్వహించబోయే డిఎస్సికి ఇంచుమించు 4-5 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాసిన ఆశ్చర్యపోవసరలా. ఆ సంఖ్య ఇంకా ఎక్కువైన ఆశ్చర్యపోవసరలా. కాబట్టి అలాంటి డిఎస్సి అభ్యర్థులు ఏదైతే ప్రిపేర్ అవడం కోసం 3 నెలలకు వెచ్చించారో అది 3 నెలలు కాదు, 3 నెలల కానించి 6 నెలల దాకా వెళ్ళే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి తర్వాత వర్గీకరణ నివేదిక కోసం నిలిపివేసినటువంటి ఈ ప్రభుత్వం మరలా అది ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అవుతుంది. అసలు కంప్లీట్ అయితే కనుక వాళ్ళు ఎప్పుడు ఆ నివేదిక ఇవ్వాలి, మీరు ఎప్పుడు డిఎస్సి నిర్వహించాలి అనేది చాలా ప్రశ్నలు అయితే ఉండిపోయినాయండి. డిఎస్సి ప్రకటించగా 3 నెలలు అన్నారు. తర్వాత టీచర్ల శిక్షణకు మరికొంత సమయం పడుతుంది. ఇంకా 5 నెలల్లో బడులు మళ్ళీ తెరుస్తారు. ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం నిర్వహించినటువంటి ఏకసభ్య కమిషన్ ఏదైతే ఉందో ఆ నివేదిక ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ నివేదిక వచ్చిన తర్వాత ఎప్పుడు డిఎస్సి నిర్వహిస్తారో అసలే తెలియటం లేదు. కాబట్టి ఇన్ని ప్రశ్నల అయోమయంలో డిఎస్సి అభ్యర్థులు నిరుద్యోగులు ఎదురు చూపులైతే చూస్తున్నారు, అయోమయంలో ఉన్నారు అని చెప్పాలి ఒక మాటలో. కాబట్టి పూర్తి స్థాయి ఉపాధ్యాయులతో పాఠశాల నడుపుతామన్న మీ హామీగానే ఉండిపోతుందా? అది ఎప్పుడు నెరవేరుతుంది ఒకవేళ? కాబట్టి 16,347 టీచర్ల పోస్టులు అయితే తీశారు. ఈ 16,347కు గాను 5-6 లక్షల మంది పరీక్ష రాయబోతున్నారు ఉదాహరణకు. కాబట్టి జూన్ 12నేమో బడులు తెరుచుకుంటాయి, ఇంకా డిఎస్సి నిర్వహించాల, నోటిఫికేషన్ రాలా. కానీ ఎప్పుడు వస్తుంది? ఎస్సీ వర్గీకరణ తర్వాతే వస్తుందా? ఒకవేళ మీరు ఇప్పుడు ఇచ్చినా కానీ జూన్ 12న బడులు తెరిచేసరికి ఎట్టి పరిస్థితుల్లో కొత్త ఉపాధ్యాయులు టీచర్లు కొలువులో ఉంటారనుకోవడం పొరపాటే. ఎందుకంటే సమయం సరిపోదు. కాబట్టి అంటే నాకు తెలిసి ఈ వచ్చే విద్యా సంవత్సరం కూడా 100% వచ్చే విద్యా సంవత్సరం కూడా కొత్త టీచర్లు కొలువులో ఉండడం అనేది జరగని పనేమో అనేది నా అనుమానం. కాబట్టి అలాగే జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ జూన్ అంటే ఇది ఆల్రెడీ డిసెంబర్ వచ్చాం, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ 6 నెలలు. 6 నెలలు తీస్తే 5 నెలలు. 5 నెలల్లో ఎక్కడ జరుగుతుంది? 5 నెలలు అవ్వదు కదండి. 5 నెలల్లో కంప్లీట్ అవ్వాలంటే కనుక చాలా కష్టతరమైన పని. కాబట్టి ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తే కానీ 5 నెలలు కావదు. కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. నోటిఫికేషన్ రావాలంటే నోటిఫికేషన్కి ఎస్సీ వర్గీకరణకి ముడిపడింది. ఎస్సీ వర్గీకరణ ఏదైనా ఆచితూచి చేయాల్సిన పని అది. ఏదో టక్కుమని చిటికేసినంత మాత్రం అయ్యే పని ఎస్సీ వర్గీకరణ అవ్వదు. కాబట్టి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది చాలామంది చాలా రకాలైన ప్రశ్నలు వాళ్ళ మెదడులో మెదులుతున్నాయి. కాబట్టి దీని నిమిత్తమే ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా హైలైట్ చేసి మరి అడిగారు. మామూలు విషయం కాదు, ఆంధ్రజ్యోతి వాళ్ళు అడగడం అంటే సామాన్యమైన విషయం కాదని నా అభిప్రాయం. కాబట్టి మనం చాలా వీడియోలు చేసాం డిఎస్సి నిమిత్తం. ఎందుకంటే డిఎస్సి కోసం ఎవరైతే బీఈడి అభ్యర్థులు కోచింగ్లు తీసుకుంటున్నారో 3 నెలలు కదా అని కోచింగ్లకు వెళ్ళిన వాళ్ళు 3 కాస్త 4, 4 కాస్త 5, 5 కాస్త 6 ఇలాగ ఎన్ని నెలలని కోచింగ్ సెంటర్లో పడిగాపులు పడతారు, ఎన్ని నెలల్లో తమ డబ్బులు వెచ్చించుకుంటారు అనేదాన్ని మనం ఆల్రెడీ ఒక వీడియోలు చేసాం కొన్ని. కానీ ఇప్పుడు ఎందుకు చేసామరా ఈ వీడియో అంటే కనుక ఆంధ్రజ్యోతి కూడా అడుగుతుందండోయ్. నిజం, ఆంధ్రజ్యోతి కూడా అడుగుతుంది. ఆంధ్రజ్యోతి అడుగుతుందంటే కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా ఉండే ఒక పత్రిక. కాబట్టి అలాంటి ఆంధ్రజ్యోతి కూడా మెగా డిఎస్సి ఎప్పుడు అని అడిగిందంటే ఆలోచించాల్సిన విషయమే.
ఇంకా లేట్ అవుతుందా ఏంటి అని అడుగుతుంది. కాబట్టి ఎప్పుడు డిఎస్సి తీస్తారు అనేది చాలా మంది మెదడులో మెదులుతున్న ప్రశ్న. దానికి సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచే రావాలి. చూస్తున్న మీరు అందరూ మీ అభిప్రాయం ఏంటి? మెగా డిఎస్సి ఎప్పుడు నిర్వహిస్తారనుకుంటున్నారు? అసలు నిర్వహించే అదేమన్నా టైం షెడ్యూల్ అనేది ఏమైనా డిసైడ్ చేస్తారంటారా లేదంటారా? మీ అభిప్రాయాన్ని క్లియర్గా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అండి లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఈ ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవుతుంది, వాళ్ళ అభిప్రాయం తెలియజేయడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఫస్ట్ మీరు లైక్ చేయండి, నాకు కూడా కొంచెం మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.